ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై హమాలీ యూనియన్ కార్యదర్శి గోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్, పి వెంకటలింగం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మధువులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీ కూలీల అగ్రిమెంట్ ముగిసి 3 నెలలైనా వారి కూలీ రేట్లు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. 10 మంది హమాలీలు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ ఉంటే వారందరికీ ఈఎస్ఐ అమలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది హమాలీలు సివిల్ సప్లైలో పనిచేస్తున్నప్పటికీ వారికి పిఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. సివిల్ సప్లై హమాలీలకు పాత పద్ధతిలోనే కూలీలు సివిల్ సప్లై హమాలీలకు పాత పద్ధతిలో కూలీలు ఇవ్వాలి. సిఐటియు సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు సిఐటియు సివిల్ సప్లైలకు గోడౌన్లు వెంటనే ప్రభుత్వమే సివిల్ సప్లైలకు సొంత గోడౌన్లు సివిల్ సప్లైలకు సొంత గోడౌన్లు సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఐక్యత సిఐటియు సివిల్ సప్లై హమాలీలకు కల్పించాలి. సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం సిఐటియు సివిల్ సప్లై కార్మికుల యొక్క సమస్యలు కొంతకాలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. వారి యొక్క ఇప్పుడు ఇచ్చే కూలీలకు మరింత కూలీ పెంచి ఇవ్వాలని, ఆ ఇచ్చే కూలీలు కూడా ఎవరికి వాళ్ళకే ఇవ్వాలి, ఒక వ్యక్తి పైన ఇవ్వద్దని, అట్లాగే పిఎఫ్ ఇస్తున్నారు తప్ప ఈఎస్ఐ అనేది వీళ్ళకి అమలు కావడం లేదు. తప్పనిసరిగా వీరికి కూడా ఈఎస్ఐ అనేది అప్లై చేయాలి. అట్లాగే ప్రైవేట్ గోడౌన్లు కాకుండా ప్రభుత్వ గోడౌన్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అవి ఎక్కడెక్కడో ఉంటున్నాయి. వాటికి పోయి తీసివేయడం ఇటువంటివన్నీ కూడా సమస్యలతో కూడుకున్న పరిస్థితులు అనేటివి ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం వాయిదాలు వేయకుండా సాధ్యమైనంత తొందరగా, ఎందుకంటే 15వ తారీఖు మరి ఆందోళన చేయాల్సి ఉంటుంది. అది కాకపోతే మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర సెంటర్ కూడా పోవాలనే ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను చెయ్యనీయకుండానే మీరు ఆ యొక్క ఇచ్చిన యొక్క హామీలను వెంటనే నెరవేర్చే పద్ధతుల్లో ముందుకు పోవాలి. కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా వ్యక్తిగతంగా ఇంతకు ముందు ఏ విధంగా అయితే కార్మికులు పనిచేస్తున్నారో అదే పద్ధతిలో పనిచేసే పద్ధతుల్లో కొనసాగించాలని ఈ సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సివిల్ సప్లై హమాలీ కూలీ రేట్లు 2026 డిసెంబర్ 31 నాటికి ముగిసింది. అట్లాగే 2026 జనవరి 1 నుంచి అమలు కావాలి. ఇంతవరకు 3 నెలలు అవుతుంది. కూలీ రేట్ల గురించే గవర్నమెంట్ ఏం పట్టించుకోవడం లేదు. కావున డైరెక్ట్ తొందరగా కూలీ రేట్లు పెంచాలని చేస్తున్నాం. పెంచకపోతే డైరెక్ట్ సమ్మెలోకి దిగాలని కోరుకుంటున్నాం. సివిల్ సప్లై హమాలీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఉన్నారు. వాళ్ళ కూలీ రేట్లు అగ్రిమెంట్ టైం అయిపోయి 3 నెలలు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ కూలీ రేట్లు పెంచలేదు. అట్లనే కూలీ రేట్లు పెంచాలని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, అట్లనే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నాం. అట్లనే 15వ తారీఖు వచ్చేసి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇంటి దగ్గర కూడా ఆఫీసుల దగ్గర నిరసన తెలియాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు చేస్తా ఉన్నాం. వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఈఎస్ఐ సౌకర్యము ఎప్పటి నుండో పెండింగ్ లో ఉంది, సివిల్ సప్లై హమాలీలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వము సివిల్ సప్లై గోడౌన్లు ప్రభుత్వమే నిర్మించి ఏర్పాటు చేయాలని, అట్లనే హమాలీ సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ఫేస్ యాప్ను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము పెట్టాలంటుంది. ఆ ఫేస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని, అట్లనే వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వ్యక్తిగత ఖాతాలకు కాకుండా ఎవరైతే హమాలీ సివిల్ సప్లై కార్మికులు ఉన్నారో వాళ్ళ ఖాతాలకే కూలీ డబ్బులు ఇవ్వాలని, వెంటనే ఈ సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు వెంటనే పెంచాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో విజయవాడ చలో విజయవాడ కూడా పిలుపు ఇవ్వడానికి రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉంది. కాబట్టి వెంటనే సివిల్ సప్లై హమాలీల కోరికలు నెరవేర్చి వాళ్ళ కూలీ రేట్లు వెంటనే పెంచాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ రోజు డిఆర్ఓ గారికి ధర్నాతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిఐటి పట్టణ కార్యదర్శి వెంకటలింగం. ఈ రోజు సివిల్ సప్లై అనేది ప్రజలకు ఉపయోగపడేది. అటువంటి సివిల్ సప్లైకి సొంత గోడౌన్లు
లేవు. చాలా ప్రస్తుతం నంద్యాలలో అస్సలు లేవు. టెక్కే మార్కెట్ యార్డ్లో బాడెక్కు పెట్టుకున్నాం. ఇట్లే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల సివిల్ సప్లైకి గొడౌన్లు లేవు. కాబట్టి ప్రభుత్వం వెంటనే గొడౌన్లు నిర్మించాలి. అట్లే వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి నిరసన తెలియజేస్తూ డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మళ్ళీ 15వ తేదీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియజేసి వాళ్ళకు తెలియజేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకుంటే చలో విజయవాడకు కూడా పిలుపు ఇవ్వడానికి CI2 సివిల్ సప్లై హమాలి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ICU, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ AC రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ AC రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.